అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్లో నివసిస్తున్నటువంటి శ్రీమతి పేరం విజయమ్మ అనే ఒక మహిళ తన ఇంటిని ఆక్రమించుకున్నారని గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ హిమాంశు శుక్లా గారిని కలిసి తన బాధను ఆమె తెలియపరిచారు అర్జీ రూపంలో. వెంటనే చలించిన గౌరవ కలెక్టర్ గారు దీనిపై విచారణ జరిపి ఏమి జరిగింది తెలుసుకొని నివేదిక సమర్పించమని కోరి ఉన్నారు. అందుపై గత 7వ తారీఖున 8వ తారీఖున విచారణ జరిపి అక్కడ ఆమె కొంచెం వడ్డీకి తీసుకొని తిరిగి చెల్లించినా కూడా 3 లక్షల రూపాయలకి అదనంగా దౌర్జన్యంగా నోటు రాసుకొని ఆమె ఇంటిని ఆక్రమించుకొని ఆమె నా ఇంటిని ఎంచి వెళ్ళగొట్టినారు. ఆమె గత 4 నెలలుగా అక్కడక్కడ తలదాచుకుంటూ తన ఇంటిని తను ఇప్పించమని గౌరవ కలెక్టర్ గారికి నివేదించారు. దాన్ని విచారించగా నివేదికలో కొద్దిమంది వ్యక్తులు ఆ ఇంటిని ఆక్రమించుకొని నిజ నిర్ధారణ అయింది. వెంటనే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఆ మహిళకి వారి నుండి ఆమె ఇల్లుని ఆమెకు అప్పగించడం జరిగింది. నా పేరు పేరం విజయ కుమారి. మాది బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లాలో శాంతినగర్. మా తండ్రి గారు కంప భూదేవయ్య పాలమ్మ నక్కా తెల్లయ్య దగ్గర 70,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. మా తమ్ముడు పెళ్లి నిమిత్తం అది కట్టకుండానే వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత మా తమ్ముళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఆ అప్పు నేను కట్టానని ఒప్పుకున్నాను. 70,000 రూపాయలకు గాను 2,30,000 రూపాయలు వడ్డీ కలిపి 3 లక్షల రూపాయలు కాగితం రాపించుకున్నారు. నెలకు 9,000 రూపాయల లెక్కన వడ్డీ కట్టించుకుంటున్నారు. 3.5 సంవత్సరం కట్టాను వడ్డీ. 3.5 సంవత్సరం తర్వాత 3 లక్షల అప్పు కూడా ఇచ్చేసాను. అయినా వాళ్ళు 50,000 రూపాయలు ఇవ్వాలి, తర్వాతే నీ ఇంటి పత్రాలు నీకు ఇస్తామని చెప్పడంతో నేను చాలా బ్రతులాడాను. నేను ఇంక కట్టలేను, చాలా వడ్డీ కట్టాను, అసలు ఇచ్చేసాను, నాకు నీకు కట్టలేను, నా కాగితాలు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇక సరే ఇస్తారులే నిదానంగా అయినా అని నేను ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం వ్యాపారం చేసుకుంటాం. మేము ముగ్గుపిండి అమ్ముతాం. నేను పక్కన అదే ఊర్లకు పోయి ముగ్గు అమ్ముకునేదాన్ని. ఆ తర్వాత 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు ఈజీగా గడిచిపోయింది. ఆ తర్వాత నేను చాలా బ్రతుకులాడాను. ఇంటికి వచ్చినప్పుడల్లా కాగితాలు ఇవ్వమని ఇవ్వలేదు. గత 4 నెలల క్రిందట నేను నా కుటుంబం ఇంట్లో ఉండగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీరు 50,000 వడ్డీ ఇవ్వాలి కదా, దానికి 120 రూపాయలు లెక్కన వడ్డీ కలిపాము. కానీ దానికి వడ్డీకి అసలు నాకు ఇవ్వాల్సిన డబ్బులు 50,000కి ఇంటికి సరిపోయిందని నన్ను కొట్టి మెడబెట్టి బయటికి నెట్టాడు నక్కా యానాదయ్య, తర్వాత నారాయణమ్మ. నక్కా యానాదయ్య అతని 2 భార్యలు, సుధయ్య అతని భార్య, మా కుటుంబం మొత్తాన్ని మెడబెట్టి బయటికి నెట్టి మా ఇల్లు ఆక్రమించుకొని తలుపులకు తాళాలు వేసుకున్నారు. తర్వాత నేను చాలా దగ్గరికి తిరిగాను, నాకు ఎవరు న్యాయం చేయలేదు. మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారైన ఆయన నన్ను చూడగానే పిలిచి ఏమ్మా అన్నాడు. నేను ఇట్లాంటి సంగతి సార్, మా ఇల్లు నక్కా యానాదయ్య అతని కుటుంబం ఆక్రమించుకున్నారు సార్, నేను నా బిడ్డలో చెట్టు కింద ఉన్నాము, ఆయన వాళ్ళ ఇళ్ళల్లో తలదాచుకుంటున్నాం సార్ అని చెప్పగానే ఆయన మా బుచ్చిరెడ్డిపాలెం కమిషనర్ గారైన వారికి పిలిచి ఈ అమ్మాయి సమస్యను పరిష్కరించండి అని మా సమస్యను ఆ కమిషనర్ సార్కి అప్పగించారు. కమిషనర్ సారు అప్పటికప్పుడు కలెక్టర్ గారు చెప్పిన వెంటనే బుచ్చిరెడ్డిపాలెం తీసుకొని వచ్చి వాళ్ళు తలుపులకు తాళాలు తీయమంటే తాళాలు తీసుకున్న ఆయన వేరే ఊరు పోయి ఉంటాడు అని చెప్పని తలుపుల్ని మాకు తీపిచ్చి తాళాలు తెప్పించి తలుపులు తీపిచ్చి మా ఇల్లు మాకు అప్పగిచ్చారు సార్. కాగితాలు అప్పుడు ఇవ్వాలి సార్, ఆ కాగితాలు కూడా ఇప్పించండి సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.